కేసీఆర్ గారు అంటే సాయి చంద్ మరణానంతరం మిమ్మల్ని కలవడం, మాట్లాడడం, నేను ఉన్నా అధైర్యపడొద్దు అని చెప్పి ఎట్లాంటి హోప్స్ ఇచ్చారు మీకు? అంటే రాజకీయ పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మీరు సర్వైవ్ కావడానికి ఎట్లాంటి హామీలు ఇచ్చారు మీకు? ఎట్లాంటి హోప్స్ ఇచ్చారు? ఒకటండి, ఒక తండ్రి ఒక బిడ్డకు ఒక పెద్ద విపత్కర ప్రమాదం ఒకటి జరిగినప్పుడు ఒక తండ్రి ఒక బిడ్డకు ఏ రకమైన భరోసా ఇవ్వగలుగుతారో ఆ రకమైన భరోసా నాకు ఇచ్చారు. ఎందుకంటున్నంటే ఆ సందర్భంలో నేను బతకడమే చాలా, అది నేను కావచ్చు, మా పిల్లలు కావచ్చు, దాని నుంచి నిలబడడం అనేది, బతకడం అనేది, ఊపిరి పీల్చుకోవడమే కష్టతర పరిస్థితుల్లో నేనున్న బిడ్డ ఖచ్చితంగా నువ్వు నిలబెడతాము అనే విధంగా భరోసా ఇవ్వడమే కొన్ని సందర్భాల్లో ఒక మాటే ఒక పెద్ద భరోసా. కానీ గవర్నమెంట్ పోవడం కొంత మైనస్ అయిపోయింది అనుకోవచ్చా? అదే ఇప్పుడు గవర్నమెంట్ ఒకవేళ పిఆర్ఎస్ గవర్నమెంటే ఉంటే రజనీ గారిని వేరే హోదాలో చూసేవాళ్ళమా? ఇప్పుడు ప్రజలు మభ్యపడ్డారా, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారా, లేకుంటే అప్పుడు ఇంకేదో అనుకున్నారా, లేకపోతే కేసీఆర్ గారు చేసిన సంక్షేమము అభివృద్ధి అదే దిశగా ఉంటుంది, ఇంకా గొప్పగా రేవంత్ రెడ్డి గారు ఏదో చేస్తారు అని చెప్తున్నారు కదా, వాటిని చూద్దాం అనుకున్నారా? ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనేవి సహజం. అది వీళ్ళకే వాళ్ళకే అని కొన్ని తరాల నుంచి గొప్ప గొప్ప నాయకులు కూడా గెలుపులను చూసిన వాళ్ళు ఉన్నారు, ఓటమిని చూసిన వాళ్ళు ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం వల్ల ఇంకేదో అని కాదు. నేనేమనుకుంటున్నానంటే, నేను రాజకీయంగా సాయి చంద్ది ఒక రకమైన జర్నీ, ఆ తదనంతరం వచ్చిన నేను రాజకీయ ఓనమాలు నేర్చుకోవడానికి ప్రతిపక్షంలో ఉండడము అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది, పడే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజా సమస్యలను అడ్మినిస్ట్రేషన్లో కంటే ప్రజల దగ్గర ఉంటే చాలా ఎక్కువగా చూడగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. రేపు అధికారంలోకి వచ్చినాక ఏ రకంగా పనిచేయగలుగుతాం అనేది ఈరోజు తెలుసుకునే దశ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రభుత్వంలో లేకపోవడం వల్ల ఏదో జరిగిపోయింది అనేది ఆలోచించట్లేదు. ప్రతి దశలో కష్టపడి ప్రజల తరపున కొట్లాడడానికి, నేర్చుకోవడానికి, గొంతు వినిపించడానికే వచ్చినాం కాబట్టి ప్రతి దశను ఫేస్ చేయాల్సిందే. మీకు నిజంగా చట్టసభల్లోకి వెళ్ళాలని ఉందా? లేకపోతే సాయి చంద్ లేడు కాబట్టి ఆ స్థానాన్ని భర్తీ చేయాలి ఏదో ఒక విధంగా అనే లైన్లో వస్తున్నారా? చట్టసభల్లో ఉండి కొట్లాడాలి, ఒక మహిళా నాయకురాలుగా బలంగా ఎదగాలనే లైన్లో ఉన్నారా? ఒకటండి, నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, ఈ రోజని కాదు, ఏ రోజు సాయి చంద్ ఉన్నప్పుడు నేనేదో రాజకీయాల గురించో లేకపోతే ఇంకేటి ప్రజా సమస్యలు అనేది సగటుగా మా ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్లో వింటుంటాం. ఎందుకంటే సాయి వచ్చిన నేపథ్యం స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి, ఆ తదనంతరం తెలంగాణ ఉద్యమం, అంటే మొదటి నుంచి కూడా ఉద్యమ నేపథ్య భావజాలంలో నుంచే రాజకీయ రంగం, ఇంకా బీఆర్ఎస్ పార్టీ వచ్చింది కూడా ఉద్యమ నేపథ్యంలో నుంచి వచ్చింది. కాబట్టి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీతో అటాచ్ అయ్యి రాజకీయ రంగంలో కూడా తన పాత్ర అంటూ ఒక ముద్ర వేసుకునే విధంగా పనిచేశారు. అనేక రాజకీయ అంశాలని, ప్రజా సమస్యల్ని, పథకాలని, అనేక వాటిని ఇంట్లో కూడా ఏదో రూపంలో విశ్లేషిస్తూ, మాట్లాడుతూ, చెప్తూ, పాటలు రాస్తూ, పాడుతూ ఇలా జరిగేది. అయితే సాయి తను ఎందుకు రాజకీయ రంగంలో నిలబడాలనుకున్నాడు, అసలు ఏంటి సమానత్వ ఆలోచన లేనిది అసలు అనే అనేక అంశాలు, ఒకటని కాదు. ఇప్పుడు మనం రాజకీయం అనేసరికి ఒక నియోజకవర్గంలో లేదు, ఒక సమస్యను, ఒక పరిధిని ఆలోచిస్తాం. కానీ ఓవరాల్గా చూసినప్పుడు అసలు ఎందుకు, ఏంటి, ప్రజలకు ఏం అవసరము, ఈ ఆలోచన ఎందుకు అనేది చాలా బిగ్ సబ్జెక్ట్. దాని గురించి మాట్లాడుతూ ఉన్న క్రమంలో ఎంతో కొంత అవగాహన రావడం, సాయి శ్రమ, కష్టము, ఆలోచన వీటన్నిటినీ చూసిన తర్వాత ఆయన దేనికోసమైతే కొట్లాడిండో దాన్ని ఖచ్చితంగా బతికున్నా కాబట్టి నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది అని నేను బయటకు వచ్చిన. మీకు సాయి చంద్ ఉన్నప్పుడు అంటే ఏమన్నా చెప్పిండా, నేను నా గోల్ ఇది, నేను లేకపోతే నీ మంత్రి కావాలి, లేకపోతే నేను ఎమ్మెల్యే కావాలి, నేను రీచ్ అవ్వాలి, అట్లాంటి వర్డ్స్ ఏమన్నా? ఖచ్చితంగా బహుశా సాయి ఇప్పుడు ఉంటే ఖచ్చితంగా చట్టసభలో తన గొంతు వినిపించేవాడు, ఖచ్చితంగా ఉండేవాడు. బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకోకుండా ఉండి సామాన్యంగా బయటికి అడుగుపెట్టి రాజకీయాలు అంటే ఇంత కష్టమైన రాజకీయ రంగంలో వాళ్ళ గొంతు వినిపించాలంటే ఎంత కష్టమో సాయికి తెలుసు. ఆ కష్టాలన్నీ పడ్డాడు కూడా. కాబట్టి ఆయనకి ఏంటంటే, నేనంటూ నాకున్న ఒక స్పెషల్ ఆర్ట్, ఒక కళాకారుడుగా నేనంటూ ప్రజలకు ఎంత చెయ్యాలో, ఒక డైవర్ట్ కాకుండా ఆర్టిస్టులకు డిఫరెంట్ వేలో వెళ్ళొచ్చు, కానీ ప్రజా సమస్యల మీదనే మాట్లాడాలి, కొట్లాడాలి, వాయిస్ని వినిపించాలని లేదు కదా. నేను ఏదైతే నాకున్న ఆర్ట్ని ఏదైతే ఈ దిశగా మలుపు తిప్పి నేనంటూ ఒక ముద్ర వేసుకున్నానో, ఒక నాయకుడిగా నేనంటూ ఒక ముద్ర వేసుకోవాలి.
నేనంటూ ప్రజా సమస్యల మీద ఎలా ఉంటా, నాయకుడిగా ఎలా స్పందిస్తా అనేది చట్టసభలో ఖచ్చితంగా నేను అడుగు పెట్టాలనేది ఆయన అంతిమ లక్ష్యం. పెట్టిన తర్వాత ఏం చేయాలి అనేది కూడా ఒకటి ఉంటుంది, దానికి ఒక విజన్ ఉంటుంది, అది వేరే విషయం. నా మటుకు నేనేందంటే సాయి ఆలోచనని ముందుకు తీసుకెళ్ళాలి, ఏదైతే తను అనుకున్నాడో అది నేను సాధించి చూపించాలి. రెండవది ఆ దిశగా నన్ను పెద్దలు నడిపిస్తున్నారు, ధైర్యం ఇచ్చారు. మూడవది ఒక మహిళగా ఖచ్చితంగా మహిళ అంటే ఒక బౌండరీస్ ఉన్నాయి మహిళకు, ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉండాలి, ఇక్కడి వరకే ఉండాలి, అది కాదు. తనకంటూ తన మేధస్సుకు తన ఆలోచనకి ఎటువంటి పరిస్థితుల్లోనైనా తను బయటికి వచ్చి నిలదొక్కుకోగలదు అనేది భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. నిలదొక్కుకోవాలనే కదా ఇంత కష్టపడి మహిళలకు కూడా సమాన హక్కులు కావాలని చెప్పేసి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసినందుకే కదా ఈరోజు మేము బయటికి రాగలుగుతున్నాం. కాబట్టి అటువంటి అందరి సాధారణ మహిళగా కాకుండా కష్టతర పరిస్థితుల్లో కూడా నిలదొక్కుని బయటకు వచ్చి ఆశయాన్ని నిలబెట్టే మహిళగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, అండ్ చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు మీరు బీఆర్ఎస్ సభలలో కావచ్చు. కేసీఆర్ ఎక్కడ ఉంటే అక్కడ ఉండడం, భవన్ అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో యాక్టివ్గా పనిచేయడం, ఇంత షార్ట్ పీరియడ్లో నిలదొక్కుని అంత యాక్టివ్గా పనిచేయడానికి రీజన్ ఏంటి అసలు? మీ వెనకాల బ్యాక్ అంటే ఎవరు మీ ప్రోత్సాహం? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు అని చెప్పొచ్చు. రెండవది సాయి ప్రజలతో మమేకమైన జీవితం ఆయనది. 80% పబ్లిక్ రిలేటెడ్ లైఫ్లో పనిచేసిండు, అది పాట రూపంలో కావచ్చు, ఇప్పుడు అనేక సాధనాలు ఉంటాయి రాజకీయ రంగంలో, ఒక్కొక్కరు వాళ్ళ భావ వ్యక్తీకరణ ఒక్కొక్క రకంగా చూపిస్తారు. సాయి సింగర్ కాబట్టి తన ఐడియాలజీని తన పాటల్లో జోడించి దాన్ని భావ వ్యక్తీకరణ చేసిండు ప్రజలకి. సో ఓవరాల్ తెలంగాణలో ఉన్న ప్రతి ఇంటిలో దాదాపు 80% మంది ప్రజలు నన్ను ఒక అక్కలా, ఒక అమ్మలా, ఒక బిడ్డలా చేరదీయడం ఒక ఎత్తు అయితే, బీఆర్ఎస్ పార్టీ హక్కున చేర్చుకోవడం, కేసీఆర్ గారు ధైర్యం ఇవ్వడం, పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను నిలబెట్టాలని చూడడం, కాబట్టి వ్యవస్థ నాకు సపోర్ట్ చేసిందని చెప్పాలి. అందులో జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన అక్కడ ఎక్కడో ఒక దగ్గర రజనీ మేడంని అకామిడేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక భవిష్యత్తు రాజకీయాల్లో నాదైన ముద్రనైతే నేను ఖచ్చితంగా వేసుకునే దిశగానే నేను అడుగులు ప్రారంభించిన. సో దానికి కావాల్సిన అవన్నీ మీరు అంటే ఆర్థికంగా బలంగా ఉండాలి, ఎన్నికల్లో పోటీ చేయాలంటే, ఎందుకంటే తెలంగాణలో రాజకీయాలు చాలా కాస్ట్లీగా మారిపోయినాయి. డబ్బులు తీసుకొని ఓట్లు వేసే రోజులు పెరుగుతున్నాయి, తగ్గట్లేదు. డబ్బు లేకుండా ఓట్లు ఎవరు వేయట్లేదు. సో ఎట్లా నిలదొక్కుంటారు? నేను ఒకటి ఏమనుకుంటున్నానంటే, ముందుగా నేను ఆర్థికంగా మాత్రమే ఉంటే రాజకీయాల్లో నిలబడతామంటే, ఈరోజు అంటే రాజకీయ చైతన్యం ఉన్న ఏ ఒక్కరూ ప్రజా జీవితాల్లో రాజకీయాల్లో ఉండరు. పర్సంటేజ్ ఉండొచ్చు, కొంత ఆర్థికంగా కూడా అవసరాలు ఉండొచ్చు, లేదు కానీ ఓన్లీ ఆర్థికమే అంటే డబ్బులు ఉన్నోళ్ళే రాజకీయాలు చేస్తారు. మరి ఇంకా డబ్బు లేని వాళ్ళు, లేకపోతే ప్రజలకు ఇది చేయాలనుకున్న వాళ్ళు, ఒక గొప్ప ఆలోచన ఉన్నోళ్ళు, ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించగలిగిన వాళ్ళు రాజకీయాలు చేయలేరు. సరే ఉంటుంది, అది అందరికీ తెలిసిందే, ఉండాలి కొంత. మేము ఉన్న పరిస్థితి ఏంటంటే, సాయి చంద్కి ఏ రోజు కమర్షియల్ కోణంలోనో ఆర్థికంగా ఆలోచించి వచ్చిన నేపథ్యం మొత్తం నా వంతుగా నేను ఏదో ఒకటి చెయ్యాలి అని తప్ప కమర్షియల్ కోణంలో ఆలోచించే మైండ్ సెట్ కాదు. అది సాయితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్క నాయకులకు దూరంగా తెలుసు. అంతెందుకు కొంతమంది ఇతర పార్టీలకు వెళ్ళి ఉంటారు కదా, కొంతకాలం ఈ పార్టీతో జర్నీ చేసి ఇతర పార్టీలకు వెళ్ళిన నాయకులకు కూడా తెలుసు సాయి చంద్ మైండ్ సెట్ అటువంటిది కాదని. కాకపోతే కొంచెం కుటుంబరీత్యా మేము పర్సనల్గా అమ్మ వాళ్ళ నుంచి కొంచెం ఆర్థికంగా పర్లేదు, అటు నుంచి కొంత సహకారం ఉంది. ముఖ్యంగా అన్నిటికంటే పెద్ద బలం, పెద్ద సహకారం కేసీఆర్ గారు నిలబెడతారు అన్న బలమైన అది నాకు ఖచ్చితంగా ఉంది. చైర్మన్ అయిన తర్వాత ఆస్తులు సంపాదించుకున్నది ఏం లేదా? ఇప్పుడు ఒక్కటండి, చైర్మన్గా పని ఇది చేసిర్రా, పని అది చేసిర్రా. ఇప్పుడు మనకు ఒక బాధ్యత వచ్చింది అంటే ఆ బాధ్యతలో మనం ఎంతవరకు పని చేసినాము అనే నేపథ్యంతో ఆలోచించే వాళ్ళు కొందరు ఉంటారు, కొందరు దాని నుంచి మాకేం వస్తుంది అనుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లా లైన్ గీస్తే ఆ బాధ్యతను నేను ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలుగుతా అనే ఆలోచన నుంచి వచ్చిన మనిషి సాయి అయినా, ఆ తదనంతరం నేనైనా సరే. ఎందుకంటే మాది తెరిచిన పుస్తకం, ఎవరిని అడిగినా ఇగో గిది వీళ్ళ ఇల్లు, గిది వీళ్ళది అని ఆటోమేటిక్గా చెప్తారు, అందరికీ తెలుసు. అయితే నేనేమంటున్నానంటే, ఆర్థికంగా ఎలా నిలబడాలని నేను అనుకుంటున్నానంటే, నేను ఏదన్నా చేయడం,
నేనేదో బిజినెస్లో ఇంకేదో అలా ఆర్థికంగా కూడా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి ఒక మహిళగా అనేది మాత్రం నాకు బలంగా ఉంది. పార్టీ ఉంది, పార్టీ పెద్దలు ఉన్నారు, అంతకంటే ప్రజలు ఉన్నారు, కేసీఆర్ ఉన్నాడు. అంతకంటే మించిన కేసీఆర్ గారు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, సాయి చంద్తో అనుబంధం ఉన్న కొన్ని వందల మంది వేల మంది సోదర సోదరీమణులు ఉన్నారు.